మరి భోజన సమయంలో మీరు ఏం చేస్తారంటే అలాగే మేడం గారు సార్లు ప్రతిరోజు కూడా కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6:30 వరకు జూమ్లో ధ్యానం జరుగుతుంది. మేడం గారు సార్ గారు వచ్చి ధ్యానం చేయిస్తారు. జూమ్లో 6:30 నుంచి 9 గంటల వరకు సత్సంగం ఉంటుంది. ప్రతిరోజు మేమందరం కూడా జూమ్లో జాయిన్ అవుతున్నాం. ప్రతి నెల మేము కూడా వెళ్తున్నాం 1-2-3 తేదీల్లో. సో మీరు కూడా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కండి. జూమ్లో తెల్లవారుజామున ధ్యానం, అది బ్రహ్మముహూర్తంలో జరిగినటువంటి ధ్యానం, అద్భుతమైన ధ్యానం. ధ్యానం బాగా కుదురుతుంది, ఎనర్జీ బాగా వస్తుంది, జ్ఞానం కూడా అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి జూమ్లో జాయిన్ కండి, వాట్సాప్లో జాయిన్ కండి. మీకు జాయిన్ కావడం ఎలా తెలియకపోతే కన్నా రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారు, సింధూర మేడం ఉంది, విశ్వనాథ స్వామి ఉన్నాడు, పవిత్ర మేడం ఉంది, ప్రసాద మేడం ఉంది. మీకు చెప్తారు ఇక్కడ ఎలా జాయిన్ కావాలో అంతా కూడా. అలాగే మరి ఈ యజ్ఞానికి మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే నసీరుద్దీన్ మేడం గారు, శర్వాణి మేడం గారు బయట అక్కడ కూర్చొని డొనేషన్స్ రాస్తూ ఉంటారు. మీరు స్వచ్ఛందంగా ఇవ్వదలుచుకుంటే అక్కడ ఇవ్వండి. ఎస్, ఈ యజ్ఞానికి అలాగే ఈ గ్రంథాలు, ఒక గ్రంథం మన ఇంట్లో ఉంటే, ఒక ఆధ్యాత్మిక పుస్తకం మన ఇంట్లో ఉంటే ఎంతో మంది యోగీశ్వరులు మన ఇంట్లో ఉన్నట్టు లెక్క. అవి ఎక్కువ సార్ వాళ్ళు కూడా అందరికీ అందాన్ని చెరువు కావాలని ఉద్దేశంతో చాలా తక్కువ ధర పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళని ఎక్కువ మంది కొనుక్కోండి వాటిని కూడా. పుస్తకాలు చాలా అవసరం. మరి మనందరం కూడా తిరిగి మళ్ళీ 2:30కు భోజనం చేసుకుని ఇక్కడే మళ్ళీ కలుద్దాము. ధ్యానం సాయంత్రం 5 వరకు ధ్యానము, సత్సంగం అద్భుతంగా కొనసాగాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నసీరుద్దీన్ మేడం, శర్వాణి గారు ఇద్దరు రావాలి. ఓకే, 2 చేతులను తీసి పడి తెరవకుండా పాడింది. 5, 4, 3, 2, 1, 2. నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. ఈ అద్భుతమైన ధ్యానాన్ని ఒకసారి సినిమా తీసుకెళ్ళాలి అంటారు. దానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు. మేకప్ అవ్వాలి, ఆయన రావాలి, తీసుకెళ్ళాలి. ఇది కోరిక. అంటే మీ ప్రయత్నం లేకుండా జరిగిపోవాలి అనుకుంటే కోరిక. మీరు ప్రయత్నిస్తే, అందుకే ఏమంటారు, మనసు నుంచి పుట్టింది కోరిక, జ్ఞానం నుంచి పుట్టింది సంకల్పం. అది ఆత్మకి నుంచే పుడతారు. సంకల్ప శక్తి ఎవరికి ఉంటుందంటే ఆత్మకే ఉంటుంది. మనసుకి సంకల్ప శక్తి ఉండదు. ఆత్మకున్న ఒక శక్తే సంకల్ప శక్తి. ఇంకా ధారణా శక్తి లాస్ట్. దేని మీద దృష్టి పెడితే మనం దాని మీద దృష్టి అలా ఉండిపోవాలి. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, బాగుంది, ఏ పోతే రావలేదు, ఇంకంతే. ఇంకంతే, కూర్చోడు, ఇంకా రావలేదు, ఇంకా కూర్చోండి, అది ఆపేస్తున్నాను. ఇక ధారణా శక్తి అంటే చూడండి, పూర్వ రోజుల్లో
గురుకులంలో చదువుకున్నప్పుడు విద్యార్థులకి అది పెరగాలని ఓంకారం కానీ స్వస్తికి మాట కానీ వేసి దాని మీద రెండు మినిట్స్ దృష్టి పెట్టుకునేవారు. అంటే ఏకాగ్రత పెట్టడానికి. ఏకాగ్రత ఎందుకు కావాలి? మనం ఏ పని చేసినా మన మనస్సు చంచలమైపోకుండా దాని మీదే ఉండగలగాలి. అప్పుడు గురువు చెప్పిన విషయాల మీద దృష్టి బాగా పెడతాం. జ్ఞానులకి చిన్నపిల్లలకి ఇది బాగా. పిల్లలకి ఎందుకు చేస్తారంటే వాళ్ళ పాఠాలు సరిగ్గా వినటానికి, ఈ ఏకాగ్రతని పెంచడానికి ధ్యానం అవసరం. అంటే సరిగ్గా మన ఆజ్ఞా చక్రానికి వెనకాల ప్లీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఉంటాయి. అవి యాక్టివేట్ అవుతాయి ధ్యానంలో. అవి శక్తిని పెంచుతాయి. అది ఎవరికైతే శక్తి పెరుగుతాయో రెండింటికి వాడికి మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. మనకు కూడా జాగ్రత్త కదా అవసరం. విన్న విషయాలు జ్ఞాపకం ఉండాలి. విన్న విషయాన్ని ఏకాగ్రతతో వినాలి. ఈ రెండు ధ్యానం వల్ల పెరుగుతాయి. అందుకే ధారణాశక్తి పెరుగుతుంది అని చెప్పడానికి కారణం. ఇలా ధ్యానం చేస్తూ మన శక్తులను పెంచుకుంటూ ఎవ్వరు కూడా భగవంతుడు చేరే ఈ మార్గంలో అశ్రద్ధ కానీ మనకి నిర్లక్ష్యం కానీ ఉండకూడదు. ఎందుకంటే మనం భగవంతుడి మార్గంలోకి వచ్చాం. ఏ లాభం అని ఎవ్వరు అడగండి, అన్ని లాభాలు. ప్రపంచంలో తిరుగుతున్నారు, ఏం లాభం వచ్చింది? ఈ ప్రపంచం కానీ సంసారం కానీ అన్నీ కూడా లాభాలున్న దుఃఖం మాత్రం ఉంది. ఉండాలి ప్రతి వాళ్ళ జీవితంలో సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. కానీ ఈ ఆత్మ మార్గంలో ఆత్మ ధ్యానం చేసిన వాడు ఎప్పుడు పాడైపోయిన లేడు. దుఃఖం అన్నదే ఉండదు. ఆ దుఃఖం లేని స్థితి మనకు ఎందుకు వచ్చింది అంటే ఈ ఆత్మ భగవంతుడి నుంచి విడుదడి దూరమై ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళా ఆ మార్గంలోకి వెళ్ళే వరకు దుఃఖమేట. ఆత్మ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి దుఃఖమే. బుద్ధి వచ్చి జ్ఞానం వచ్చి మానవ మీదకి వచ్చాక దుఃఖాన్ని గుర్తించగలుగుతాం. ఇప్పుడు పశువులు కానీ కొడితే ఏడుస్తాయి, దుఃఖంతో ఏడుస్తాయి, అవి బాధపడతాయి, కానీ మర్చిపోతాయి మనసు తక్కువ. కానీ మానవుడు గుర్తుంచుకుంటాడు. అందుకే మహాత్ములు ఏమంటారంటే ఒక ఆత్మ పరమాత్మ నుంచి విడిపడి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి దుఃఖమే. మనకైనా చూడండి దుఃఖం ఉంటుంది. మనం అనుకున్నది జరగలేదు, మనది అనుకున్నది ఎదుటివాడు తీసుకున్నాడు, దుఃఖం ఉంటుంది. ఇది ఎప్పుడు పోతుంది అంటే మళ్ళా నీ ధ్యాన ప్రయాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను నా స్వస్థలాన్ని విడిచి వచ్చాను. మళ్ళా నా స్వస్థలానికి వెళ్ళవలసిన దారి అంటే భూమి మీద ధ్యానం కోసం వచ్చి ఆ ధ్యానం చేసేకే నాకు వెళ్ళడానికి అర్హత ఉంది. ఇక్కడి నుంచి సత్యలోకానికి ఏ ఫ్లైట్లు లేవు, ఏ ట్రైన్స్ లేవు. మార్గం ఒక్క ధ్యానమే. ఆ ధ్యానం వల్ల మాత్రమే నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళగలను. మనం వెళ్ళే మార్గం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా, ఎన్ని తీర్థాలు తిరిగినా అక్కడికి వెళ్ళాను. పుణ్యం వల్ల మహిళా శరీరం భోగవంతులైన జీవితం రావచ్చు. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేటే జ్ఞానం పెంచుకున్నప్పుడు మాత్రమే, ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళే అర్థం ఉంటుంది. ఇంకెవరికి ఏ డబ్బు అక్కడ అంబానీ అయినా ధ్యానం చేస్తేనే సత్యలోకానికి వెళ్తాడు. ఎన్ని వేల కోట్లు ఉన్నా ఎవడైనా ఈ భూమి మీద నుంచి మనం ఏ లోకం నుంచి వచ్చేమో ఆ లోకానికి వెళ్ళడానికి, ఆనందకరమైన జీవితం జీవించడానికి ఈ ధ్యానం తప్పించి రెండో లేదు. మరి ఇప్పుడు నాకు 44 ఏళ్ళు.
మరి ఇలా తిరుగుతూ అందరికీ ధ్యానం నేర్పాలి అని కోరికతో ఉన్న నాకు నా ప్రయాణం తేలిగ్గానే ఉంటుంది, కష్టంగా ఉండదు. అందరూ అనుకుంటారు ఇలా ఎలా తిరుగుతాను. నేను భగవంతుడి గురించి ధ్యానం చేస్తాను, ఆయనకి ఇష్టం అవ్వాలని ధ్యానం చేస్తాను. ఈ మార్గంలో దుఃఖం ఎందుకు ఉంటుంది? తెలియక అందరూ ధ్యానం చేయట్లా. లేకపోతే ఏమనుకుంటున్నారు, మాంసం మానేయాలి, అప్పుడే ఎందుకు కొన్నాళ్ళు తినేసి కొన్ని పాపాల మూట చిన్న మూటలు పెద్ద మూట చేసి ఇప్పుడు చిన్న మూట ఉంది, కొంచెం తినేస్తే పెద్ద మూట అవుతుంది. మరి ఈ మూటను పెంచుకుని ధ్యానం చేస్తే ముసలివాళ్ళం అయ్యాక కూర్చోగలమో లేదు, రేపు చచ్చిపోతామేమో ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా మరణం ఎప్పుడు వస్తుందో? ఎవరికి తెలియదు. కానీ ఆ మరణంలోగానే నేర్చుకోవాలి. అందుకే ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, మరణించే ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి మరణిస్తే మరుజన్మ యోగుల ఇళ్లలో జన్మనిస్తాను, లేదు ధ్యానానికి అనుకూలమైన భోగవంతమైన జీవిస్తాను. మరి వాళ్ళు ధ్యానం చేసి చచ్చిపోయిన వాడికే ఈ ప్రయారిటీ, లేకపోతే కల్పన పొందే జన్మలు. చూడండి ఎంత మంచి ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఆత్మదర్శనం కలగలేదే, బాగలేదు. నెక్స్ట్ జన్మ యోగానికి అనుకూలమైన ఇంట్లో పుడతాం మనం. అదే ధ్యానం లేకుండా చచ్చిపోతే మన కర్మలను బట్టి రోడ్డు పక్కన ముష్టోడి ఇంట్లో పుట్టచ్చు, మన కర్మలు ఎక్కువైతే అంబానీ ఇంట్లో అయినా పుట్టచ్చు. కానీ ధ్యానికి మాత్రం యోగుల ఇళ్లలో కానీ శ్రీమంతుల ఇళ్లలో కానీ మనం సెలెక్ట్ చేసుకుని పుడతాం. ఒక్క నిమిషము ధ్యానము 100 జన్మల కర్మలు దగ్ధం చేస్తుందట. ఒక్క నిమిషం శూన్యస్థితి పొందితే 100 జన్మల్లో కర్మలు దగ్ధం చేస్తాను అన్నాడు ఉత్తర గీతలో కృష్ణ భగవాన్. ఒక్క గంట ధ్యానము, నువ్వు ఒక్క గంట శూన్యస్థితి పొందితే 1,000,000 యాగాలు చేసే పుణ్యం వస్తుందట. మరి పూజలా ఉందా ఆప్షన్స్ ఏవైనా? మనకి అర్హత లేదు కాబట్టి అప్పుడు తెలియలేదు. ఇప్పుడు మనం బుద్ధి తెచ్చుకుని నాకు అర్హత వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి నేను ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి అని మనకు మనంగా ముందుకు తయారవ్వాలంటే ఇది చెప్పడం వరకే గురువులు, ఆచరించడం మన ఇష్టం. అందుకే ఇన్ని గొప్ప ఆప్షన్లు ఇచ్చినా ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య రహస్యమేనండి. ఇప్పుడు రహస్యం అంటే వీళ్ళు చెప్పకపోవడం కాదు, మన బుర్రకెక్కకపోవడం. బుర్రకెక్కి సాగు కదా, ఇంట్లో ఒకడం చేస్తాం, ఇంటిని పాది చెయ్యి. ఇప్పుడు నేను చేస్తాను, మా అన్నదమ్ముడు ఒక్కరు చెయ్యి, మా ఇంట్లో ఎవ్వరూ చెయ్యి, మా వారి ఇంట్లో ఎవ్వరూ చెయ్యి. కానీ మేము ఇప్పుడు ధ్యానం ఊర్లు మీద తిరుగుతున్నాం. వాళ్ళకి అర్హత లేదు, అందుకే వాళ్ళు చేయలేదు. మనకు అర్హత వచ్చింది, వింటున్నాం, చేస్తున్నాం. నేను ధ్యాన మార్గంలోకి వచ్చి 24 సంవత్సరాలు. మా అమ్మ చెప్పేదాన్ని, అమ్మ ఇంకా పెద్దదానం అయిపోయావు, ధ్యానం చేసుకో. ఇంకా పెద్దదాన్ని అయిపోయింది, లేదే ఎన్నాళ్ళు బతుకుతాను. అందుకే ఏదో కృష్ణారామనుకుంటూ నామం చెప్తున్నాను. మొన్న చచ్చిపోయాడు 95 ఏళ్ళు. ధ్యానం చేస్తే 27 చేసేది. మరి పుణ్యం ఉండాలి కదా అవన్నీ. అంటే తన కడుపుని నేను పుట్టి అన్నోళ్ళు తిరిగి చెప్తే మళ్ళా లేదు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, పోనీ నేను మంచి పని చేస్తున్నాను, కొంచెమైనా చెయ్యమంటే ఇంకెన్నాడే బతుకుతాను. ఎన్నాడు అనుకుంటే 27 తప్పేసాను, కానీ చెయ్యలేదు. అంటే దురదృష్టం. కూతురే చెప్తున్నా, ఎవరు చెప్తున్నా మనకి ధ్యానం చేసే అర్హత లేనప్పుడు ఎవరు చెప్పినా వినరు. వాళ్ళకి జన్మకు ప్రాప్తి లేదు అని కూడా మనం సరిపెట్టుకోవాలి. అందుకే అందరూ చేయలేరు. అందుకే భగవద్గీత కృష్ణ భగవానుడు
ఇది గుహ్యాది గుహ్యం అన్నాడు. ఇది రహస్యాలకల్లా పెద్ద రహస్యం అన్నాడు. ఎందుకు మోక్షానికి వెళ్తారని మనం ఇంతలా చెప్పినా నాకు మోక్షం వద్దు, దుఃఖమే కావాలి అనుకునేవాడు చేయడు. ఇప్పుడు మోక్షం అంటే చచ్చిపోయేకొచ్చేది కాదు, భూమి మీద ఉండగా కూడా ఆనంద స్థితిలో ఉండడమే. శంకరాచార్య చెప్తారు, మోక్షము అంటే ఎప్పుడో చచ్చిపోయేది కాదు, భూమి మీద ఉండగానే ఆ స్థితి నీకు ఎప్పుడు వస్తుంది అంటే అన్నిటి మీద వ్యామోహాలు వదిలే నువ్వు మోక్షంలో ఉంటే. నా కొడుకో, నా డబ్బో, నా పిల్లలో అన్నీ అవసరం లేదు. 6 వరకు లాస్ట్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.